టికెట్ బుకింగ్ లో జరుగుతున్న అవకతవకలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంటోంది. ఇండియన్ రైల్వేస్ అందించే తత్కాల్ టికెట్లు అత్యవసర ప్రయాణ అవసరాలకు ఒక వరం లాంటివి. అయితే ఈ టికెట్ల బుకింగ్ లో జరుగుతున్న అవకతవకలు నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకుంటోంది. 2025 మే 27న జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నారు. తత్కాల్ టికెట్ల బుకింగ్కు అకౌంట్లో ఆధార్ లింక్ చేయడం అనేది తప్పనిసరి. ఆన్లైన్ బుకింగ్ టైంలో ఓటీపీ బేస్డ్ ఆధార్ అథెంటిఫికేషన్ అవసరం. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మై ప్రొఫైల్ సెక్షన్లో ఆధార్ కేవైసీ ఆప్షన్ ద్వారా ఈ ప్రాసెస్ చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి లింక్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీతో అథెంటిఫికేషన్ పూర్తవుతుంది. కౌంటర్ బుకింగ్లలో ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా ఫోటో కాపీ సమర్పించాలి. 2025 జూన్ నాటికి 13 కోట్ల ఐఆర్సీటీసీ అకౌంట్లలో కేవలం 1.5 కోట్ల అకౌంట్లలో మాత్రమే ఆధార్ వెరిఫికేషన్ను పూర్తయిందని రైల్వే శాఖ తెలిపింది. ఈ గ్యాప్ను తగ్గించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కొంతమంది ఏజెంట్లు బ్యాట్స్ ఉపయోగించి తత్కాల్ టికెట్లను భారీగా బుక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. 2025 జనవరి నుంచి మే వరకు 2.9 లక్షల అనుమానాస్పద పిఎన్ఆర్లను గుర్తించారు. ఇవి బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి 5 నిమిషాల్లో జనరేట్ అయ్యాయి. ఈ మోసాలు అరికట్టేందుకు ఆధార్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేశారు.